హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఉమెన్ ఎఫ్ఎం. ఈరోజు ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదొచ్చేసి మెంతికూర ఒరుగులండి. మెంతికూర చాలా చలవ చేస్తుంది. మెంతికూరని పేస్ట్ లాగా చేసి తలకు పెట్టుకుంటే జుట్టు చాలా మృదువుగా ఉంటుంది. పొత్తి కడుపు నొప్పికి చాలా నెంబర్ 1 ఔషధం అనమాట ఇది. కాళ్ళల్లో చేతుల్లో వాపులు అవి ఉంటే కూడా మెంతికూర ఎక్కువగా యూస్ చేస్తే అవన్నీ తగ్గుతాయి. షుగర్ చాలా కంట్రోల్లో ఉంచుతుంది. మెంతికూర, కాకరకాయ ప్రతిరోజు మన దైనందిన జీవితంలో తప్పకుండా ఉపయోగించాల్సిన కూరలు అనమాట ఇది, ఆకుకూర. సో ఇవి 2 పెద్ద పెద్ద కట్టలు మెంతికూర నేను ఇప్పుడు తీసుకొచ్చానండి. వీటిని ఆకులన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. కాడలకి చాలా మట్టి, ఇసుక ఉంది. ప్లస్ ఈ ఆకులలో వేరే ఆకుకూర పిచ్చి ఆకులన్నీ ఏవేవో కలిపేసి అమ్ముతున్నారనమాట. సో ఈ కూరలన్నీ ఈ మెంతికూర అంతా ఆకులుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మెంతికూరని ఒరుగులుగా చేసుకుంటాం కదండి, ఇవి ఏటికేడాది నిల్వ ఉంటాయండి. తొందరగా అసలు ఇవి అయితే పాడయ్యే సమస్య ఉండదు. కాకపోతే ఎర్రటి ఎండున్నప్పుడు పెట్టుకుంటే మీకు 2 రోజులలో తయారైపోయి ప్రతి వంటలోనూ రుచిని, ఆరోగ్యాన్ని 2 కలిగిస్తుంది ఈ మెంతికూర. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా తెచ్చుకొని వాడతారు కదా. ఈ వారంలో ఒకసారైనా మెంతికూర పప్పు, మెథి పరాటా ఎన్నో రకాలు చేసుకోవచ్చు. మీరు ఓన్లీ మెంతికూరతో చేయకపోయినా ఇప్పుడు ఈ ఒరుగుని ఒక స్పూన్ ప్రతి వంటలో వాడారంటే మెంతికూర ప్రతిరోజు తీసుకున్నట్టే అవుతుందన్నమాట. సో ఇలా మొత్తం మెంతికూరని బాగు చేసుకోవాలండి. మనకి మెంతికూర దొరకనప్పుడు, బజారుకి వెళ్ళి మనకి కావాలనుకున్నప్పుడుగా మెంతికూర లభించినప్పుడు ఈ ఒరుగులు రెడీగా ఉంటే కనుక మీకు రోజు మెంతికూర మీ ఇంట్లో ఉన్నట్టే అనమాట. ఇలా మొత్తం శుభ్రం చేసుకున్న మెంతికూరని ఒక పెద్ద బౌల్లో కానీ గిన్నెలో కానీ తీసుకుని ఈ తుంచుకున్న ఆకులన్నిటినీ కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇసుక విపరీతంగా ఉండటం వల్ల 2-3 సార్లు కడగాల్సి వచ్చిందనమాట. ప్లస్ తడిగా ఉన్నప్పుడు ఈ మెంతికూర బయట ఆరపెడితే అందులో దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి వీటిల్లోని నీరంతా ఇంకిపోయే వరకు ఒక రూమ్లోనే ఆరబెట్టుకోవాలన్నమాట. నేను మీకు చూపిస్తాను. ఇలా శుభ్రం చేసుకున్న మెంతికూరనంతటిని మట్టి పోయేంత వరకు 2-3 సార్లు కడుక్కోండి. ఇలా మొదటిసారి నేను కడిగినప్పుడు ఇలా మట్టి, ఇసుక చాలా ఉండిందండి. సో 2 టైమ్స్ కడిగాకనే మెంతికూర శుభ్రపడింది అనమాట. మెంతికూర, కాకరకాయ ఒరుగులు కూడా అండి పెట్టుకుంటే ఇవన్నీ వేగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఒరుగులుగా రెడీ పెట్టుకుంటే వెంటనే వేపుడు రెడీ అయిపోయినట్టే అయిపోతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చేదుగా ఉండే ఈ 2 కూరలు హెల్త్కి మాత్రం చాలా మంచివి. ఇగోండి ఇంత ఇసుక వచ్చిందనమాట రెండోసారి కడిగినప్పుడు ఇది పైగా. అందుకని ఇంకొకసారి కూడా నేను శుభ్రంగా కడిగాను. ఆ తర్వాత రూమ్లో అండి కడిగిన మెంతికూరనన్నీ ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇప్పుడు ఈ మెంతికూరలో ఉండే నీరంతా శుభ్రంగా ఓడిపోయేదాకా ఈ గిన్నెలో ఉంచి ప్లాస్టిక్ షీట్ కానీ తెల్లటి క్లాత్ కానీ ఏదైనా పర్వాలేదు, దాని మీద పల్చగా విడివిడిగా ఎండబెట్టుకోవాలండి. నేను ఇది చెప్పాను కదండి, 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఈ మెంతికూర ఒరుగు అనేది. ఇది నేను ముందు రోజు 10 గంటలకి ఆకుకూర నేను చేయడం స్టార్ట్ చేస్తే ఇవంతా ఈ మధ్యలో వంట చేసుకుంటే ఇది అయ్యేసరికి నాకు 1 గంటకి నేను ఇప్పుడు ఇది ఎండ పెడుతున్నానండి. ఒక రూమ్లో వేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ముందే, ఎర్రటెండలో పెట్టేస్తే తడిగా ఉంది కాబట్టి దుమ్ము ధూళి అంటుతుంది కాబట్టి రూమ్లోనే నీడ పట్టున ఒక రోజంతా ఆరనివ్వాలి. నేను విడివిడిగా వేసిన ఈ మెంతికూర అండి రాత్రికి అయ్యేటప్పటికే ఈ మెంతికూరలో నీరంతా ఇంకిపోయి ఆకులలో పచ్చదనం కూడా తగ్గిపోయి వాడిపోయేంత వరకు అయిపోతుందండి ఇది. అప్పటి వరకు ఇది నీడలోనే ఎండనివ్వాలి. సో మీ ఇంట్లోనే ఒక రూమ్లో ఉంటుందన్నమాట ఇది ఒక రోజంతా. ఖాళీగా ఉన్న స్థలంలో ఉంచుకున్నారంటే మధ్యలో చూస్తూ ఉండొచ్చు. ఇలా విడివిడిగా ఆరబెట్టిన కూరంతా రాత్రి అయ్యేటప్పటికి మొత్తం వాడిపోతుంది. ఇప్పుడు ఈ కూర ఇలా అయిపోయిందండి, చూసారా? ఇందులో మొత్తము ఆకుపచ్చతనం అంతా పోయిందనమాట.
దీన్ని మర్నాడు ఉదయం 2 ప్లేట్లలో కానీ ఎంత సరిపోతే అంత ప్లేట్స్లో పెట్టేసుకుని ఎర్రటి ఎండలో పెట్టుకున్నారంటే ఒరుగులు రెడీ అయిపోయినట్టేనండి. వీటిని ప్లాస్టిక్ షీట్ మీద వాటి మీద పైన ఎండబెట్టద్దంటే గాలికి కొట్టుకుపోతుంది అనమాట, అంటే ఎగిరిపోతుంది. కాబట్టి ప్లేట్లలో పెడితే బాగుంటుంది. లేదా మీ బాల్కనీలో ఎండబెట్టుకున్న హాట్ సమ్మర్ అయితే ఒక్క రోజులో ఎండిపోతాయి. ఇగోండి ఇలా అయిపోతే మెంతికూర రెడీ అయిపోయినట్టండి ఒరుగు. ఇది మీరు పొడి చేసుకోక్కర్లేదు, ఇలాగే ఆకులుగానే ఉంటుంది. సంవత్సరాల తరబడి నిలువ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెంతికూర రెడీగా ఉంటుందన్నమాట వంటింట్లో. ఇలా పూర్తిగా ఎండిపోయిన ఈ మెంతికూర అంతాను ఒక గాజు బాటిల్ కానీ రేకు డబ్బా కానీ తీసుకుని చక్కగా నిల్వ చేసుకున్నారంటే సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుంది. మనకి మార్కెట్లో దొరకనప్పుడు, వర్షాకాలం అయినప్పుడు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఒక ఆధరువు రెడీ అయిపోతుందన్నమాట ఇది ఉంటే. ఒక చాలా అంత మెంతికూర ఇంత కొంచెమే అయిపోయిందండి. ఎండిన తర్వాత చాలా ఉండింది, మొత్తం ఎండిపోయిన తర్వాత ఇంతవరకు రెడీ అయిపోయిందనమాట. సో దీన్ని మూత పెట్టుకుని రెడీ చేసుకోవటమే. మీరు పరాఠాలు, పూరీలు, పప్పుల్లోకి, తర్వాత అన్ని కూరగాయలలో మీరు వంటలు వండేటప్పుడు ఒక 1/2 స్పూన్ ఇలా చేతితో నలిపి పైన చల్లేశారనుకోండి, ఈ మెంతికూర చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుందండి. అది మాత్రం ఖచ్చితంగా యూస్ఫుల్ అనమాట. అందుకే మీకు కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. నేను చేసుకుంటానండి. ఇది బయట కూడా దొరుకుతుంది కొన్ని బ్రాండెడ్స్లో, కొన్ని బ్రాండెడ్ వీటిల్లో కసూరి మేథి అని అమ్ముతారు, కానీ అది ఎలా తయారు చేస్తారో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఇలా రెడీ పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు నేను మేథి పరాఠా చేస్తున్నాను చూడండి. మెంతికూర లేదనుకోండి దీంతో చేయొచ్చు. గోధుమ పిండి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం వేయించిన నువ్వులు, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సోంపు వేసుకుని ఇది మేథి ఇప్పుడు రెడీ పెట్టుకున్నాం కదండి మనం. మెంతికూర పచ్చిది కాకుండా ఎండిపోయిన మెంతికూర అనమాట, దీంతో చేసుకోవచ్చు. తర్వాత లేదా మీరు మామిడికాయ పప్పు, మెంతికూర పప్పు కాకుండా వేరే ఏ పప్పు చేసినా మీరు రెడీ పెట్టుకోవచ్చు. ఈ పిండిలో కొంచెం ఆయిల్ వేసేసి పిల్లలకి పూరీలు కానీ చపాతీలు కానీ చేసి పెట్టేశారంటే వాళ్ళు మెంతికూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా ఈ రూపంలో అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇంతకుముందు చెప్పినట్టు మెంతికూర దొరకనప్పుడు ఇదే అనమాట మెంతికూర మనకి ఇప్పుడు. అండ్ కందిపప్పు, పెసరపప్పు ఏ ఆధరువులు దొరకనప్పుడు కూడా వాడుకోవచ్చు. ఆలూ పరాఠా, గోబీ పరాఠా, పత్తా గోబీ పరాఠా వీటన్నిటికీ పనిచేస్తుంది. కందిపప్పులో మీరు కమ్మటి మెంతి వాసన వస్తుంటుందండి. కందిపప్పుతో పప్పు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెసరపప్పుతో కూడా ఈ పప్పులన్నీ చేసుకోవచ్చండి. సో మీరు చేసుకోవటమే కాదు, ఎన్ని రకాలుగా అయినా ఇది యూస్ చేసుకోవచ్చు కూడా నేను చూపిస్తున్నాను. కాబట్టి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ మెంతి వరకు మీరు తయారు చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పండి. తప్పకుండా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.